ఓం గణపతయే నమః శ్రీ బాలాదేవ్యే నమః. ఈ వీడియోలో కర్కాటక లగ్నంలో పుట్టిన వారి శారీరక లక్షణాలు, మానసిక స్వభావం, వ్యక్తిత్వం, ఆరోగ్యం, వృత్తి ఏ రంగాల్లో బాగుంటుంది, వారి యొక్క ఆర్థిక పరిస్థితి, వివాహ జీవితం, సంబంధాలు, వీరికి ఉన్నటువంటి బలాలు, బలహీనతలు, చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటి, ఈ విషయాలు విశేషాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ముందు లగ్నం అంటే ఏమిటి అంటే జన్మకుండలలో మొదటి భావం. జాతకుడు పుట్టిన సమయంలో తూర్పు దిక్కున ఉదయిస్తున్నటువంటి రాశినే లగ్నం అంటారు. జ్యోతిషంలో ఇది చాలా కీలకం. ఎందుకంటే మొత్తం జాతకం ఈ లగ్నం ఆధారంగానే ఉంటుంది. లగ్నాధిపతి చంద్రుడు, దీనికి కర్కాటక లగ్నానికి అధిపతి చంద్రుడు. కర్కాటకం జలతత్వం, చరరాశి. చంద్రుడి ప్రభావం వల్ల వీరిలో భావోద్వేగాలు, సున్నితత్వం, పోషించే గుణం ఎక్కువగా కనిపిస్తాయి. మిథున లగ్నానికి పూర్తి భిన్నంగా ఉంటుంది ఈ లగ్నం. మిథున లగ్న జాతకులతో పోలిస్తే కనుక వీళ్ళ యొక్క మనస్తత్వం, ఆలోచన అనేది భిన్నంగా ఉంటుంది. ఈ కర్కాటక లగ్న జాతకులు శారీరక లక్షణాలు, రూపం ఎలా ఉంటారు అంటే మధ్యస్థమైన ఎత్తు కలిగి ఉంటారు, లావుగా లేదా నిండుగా ఉంటారు. గుండ్రటి ముఖం, పెద్ద కళ్ళు, పీతల పైభాగం వెడల్పుగా ఉంటుంది. అంటే ఈ మొండి భాగం, ఈ తొడల పై దగ్గర నుంచి ఉన్నటువంటి పై భాగం అంతా కూడా వెడల్పుగా ఉంటుంది. ముఖం చూసుకుంటే చంద్రబింబంలా గుండ్రంగా, తెల్లగా లేదా పాలిపోయిన ఛాయ అనేది ఉంటుంది. చిరునవ్వు అమాయకంగా ఉంటుంది. బొగ్గలు కొంచెం లావుగా ఉంటాయి. వీళ్ళ ఛాతి, రొమ్ము భాగం చూసుకుంటే ఊపిరితిత్తులు బలంగా ఉంటాయి. స్త్రీలకు వక్షోజాలు పెద్దగా ఉంటాయి. ఎందుకంటే కర్కాటకం ఛాతి జీర్ణకోశాన్ని సూచిస్తుంది. వీళ్ళ నడక ఎలా ఉంటుందంటే నెమ్మదిగా పక్కకు నడుస్తున్నట్టు అనిపిస్తుంది. పీత నడకలా ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే. వీళ్ళ గుర్తు ఏమిటంటే వయసుతో పాటు బరువు పెరిగే గుణం ఉంటుంది. మానసిక స్వభావం, వ్యక్తిత్వం, వీళ్ళ భావోద్వేగాలు ఎలా ఉంటాయి అంటే చాలా సెన్సిటివ్గా ఉంటారు. బాగా ఎమోషనల్. వీళ్ళు చంద్రుడిలా మనసు మారుతూ ఉంటుంది. చిన్న మాట కూడా ఎక్కువ బాధపడిపోతారు, సంతోషపడతారు. పోషించేటటువంటి గుణం వీళ్ళలో బాగా చూడొచ్చు. తల్లి లాంటి మనస్తత్వం వీళ్ళలో ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు తల్లికి కారకుడు. ప్రధానంగా అందరినీ జాగ్రత్తగా చూసుకోవాలని చూస్తారు. వండి పెట్టడం, సపర్యలు చేయడం అంటే ఇష్టం. అనుబంధం, కుటుంబం, ఇళ్ళు అంటే వీళ్ళకి ప్రాణం అని చెప్పవచ్చు. తల్లి మీద విపరీతమైనటువంటి ప్రేమ ఉంటుంది. పుట్టిన ఊరు, పాత వస్తువులు, జ్ఞాపకాలు వదులుకోలేరు. వీళ్ళ ఊహాశక్తి చూసుకుంటే చాలా ఎక్కువగా ఉంటుంది. కవిత్వం, కథలు, సినిమాలు అంటే బాగా ఇష్టం. కానీ అదే ఊహల్లో పడి భయాలు, అనుమానాలు బాగా పెంచుకుంటారని చెప్పవచ్చు. వీళ్ళల్లో చూసేటటువంటి ఇంకొక గొప్ప లక్షణం ఏంటంటే పీతల తన వాళ్ళ చుట్టూ గట్టి కవచం ఏర్పరచుకుంటారు. ఎవరైనా దాడి చేస్తే గట్టిగా తిప్పి కొడతారు. బయటకు గట్టిగా కనిపించిన లోపల మాత్రం చాలా మెతకగా ఉంటారు. అలాగే చంద్రుడికి పక్షాలు ఉన్నట్టు శుక్లపక్షం, కృష్ణపక్షం ఉన్నట్టు వీరు 2-3 రోజులకు ఒకసారి మారిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి గంటకు ఒకసారి ఒకలా ఉన్నట్టుగా ఉంటారు. అమావాస్య, పౌర్ణమి రోజుల్లో మరీ ఎక్కువగా వీళ్ళ యొక్క మానసిక స్థితి ఎక్కువగా మారుతూ ఉంటుందని చెప్పవచ్చు. అలాగే ఆరోగ్యం చూసుకుంటే కర్కాటకం అనేది ఛాతీ, రొమ్ము, జీర్ణకోశం, గర్భాశయం, మనసును సూచిస్తుంది. వీళ్ళకు ఉండేటటువంటి అనారోగ్య పరిస్థితులు చూసుకుంటే ఎక్కువ జీర్ణ సమస్యలు, గ్యాసు, అసిడిటీ, అల్సరు, ఊబకాయం, నీరు చేరడం, రొమ్ము సంబంధమైనటువంటి సమస్యలు, డిప్రెషన్, హిస్టీరియా ఇవి ఉంటాయి. అయితే రోగ నిరోధక శక్తి వీళ్ళకి మధ్యస్థంగా ఉంటుంది. కానీ మనోధైర్యంతో కోలుకుంటారని చెప్పవచ్చు. అయితే ఆరోగ్య విషయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏమిటంటే ఎమోషనల్ ఈటింగ్ అలవాటు. బాధ వస్తే తినేస్తారు. పాలు, పెరుగు, నీరు ఎక్కువగా తీసుకోవాలి. రాత్రిపూట మేలుకోవటం, చంద్రకాంతిలో తిరగడం మంచిది కాదు వీళ్ళు. ఇక వృత్తి, ఆర్థిక జీవితం ఎలా ఉంటుంది, ఏ రంగాలు బాగుంటాయి వీళ్ళకి అనేది చూస్తే హోటల్, రెస్టారెంట్, డైరీ ఫాము, వాటర్ సప్లై, షిప్పింగు, నర్సింగు, టీచింగు, సైకాలజీ, రియల్ ఎస్టేటు, ఇంటీరియర్ డెకరేషను, పాల వ్యాపారం, చరిత్ర, ఆర్కియాలజీ. చంద్రుడికి సంబంధించినటువంటి నీరు, పాలు, ఆహారం, ప్రజలను పోషించే వృత్తులు వీళ్ళకి బాగా కలిసి వస్తాయని చెప్పవచ్చు. పనిలో వీళ్ళ యొక్క పనితీరు ఎలా ఉంటుంది, వృత్తిలో అంటే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఇంటి నుండి పని చేయడం అనేది ఇష్టపడతారు బాగా. ఆఫీసు వాతావరణం కుటుంబంలో ఉండాలి వీళ్ళకి. ఎమోషనల్గా కనెక్ట్ అయితే ప్రాణం పెట్టి పనిచేస్తారని చెప్పవచ్చు. డబ్బు విషయంలో డబ్బు భద్రత కోసం కూడబెడతారు. భవిష్యత్తు గురించి భయం ఎక్కువగా ఉంటుంది. ఇల్లు, స్థలం కొనడానికి ప్రాధాన్యత ఇస్తారు. కానీ కుటుంబం కోసం విచ్చలవిడిగా ఖర్చు చేస్తారని చెప్పవచ్చు. ఇక సంబంధాలు, వివాహ జీవితం ఎలా ఉంటుంది, ప్రేమ అనేది చూసుకుంటే చాలా లోతుగా, నిజాయితీగా ప్రేమిస్తారు. నువ్వు లేకపోతే నేను లేనే అనేటటువంటి రకంగా ఉంటారు. కానీ చాలా పొసెసివ్, అనుమానం అనేది ఎక్కువగా ఉంటుంది.
వైవాహిక జీవితం 7వ స్థానం మకరం కాబట్టి భాగస్వామి శని లక్షణాలతో ఉంటారు. బాధ్యత ఉన్నవారుగా, వయసులో పెద్దవారు లేదా మెచ్యూర్డ్గా ఉండేవారు ఉంటారు. కర్కాటక లగ్నం వారు కోరుకునేది ఎమోషనల్ సెక్యూరిటీ అనేది కోరుకుంటారు, నమ్మకం అనేది వీళ్ళు కోరుకుంటారు. వీళ్ళకు ఉన్నటువంటి వివాహ జీవితంలో ప్రేమలో ఉన్నటువంటి సమస్యలు ఇబ్బందులు ఏమిటంటే 3 స్వింగ్స్. త్వరగా ఆలోచనలో ఆ మనస్థితి మారిపోవడం, అలగడం, అనుమానించడం, నన్ను పట్టించుకోవట్లేదు అనే చిన్న విషయానికే బాధపడటం, ఇవన్నీ కూడా ఉంటాయి. భాగస్వామి ప్రాక్టికల్గా ఉంటే అర్థం చేసుకోలేరు. తల్లిదండ్రులుగా వీరు ఏ విధమైనటువంటి పాత్ర పోషిస్తారు అంటే అద్భుతమైన తల్లిదండ్రులుగా చెప్పవచ్చు. తల్లి కానీ తండ్రి కానీ కర్కాటక రాశి వారుగా, కర్కాటక లగ్నం వారుగా ఉంటే పిల్లల కోసం ప్రాణం ఇస్తారు వీళ్ళు. కానీ అతిగా ప్రేమించి పిల్లలను డిపెండెంట్గా చేసే ప్రమాదం ఉంటుంది, జాగ్రత్త వహించాలి. ఈ బలాలు బలహీనతలు ఏమిటంటే కర్కాటక లగ్నం వారికి, కర్కాటక రాశి వారికి జాలి, దయ. బలాలు చూసుకుంటే జాలి, దయ, పోషించే గుణం, ఊహాశక్తి, సృజనాత్మకత, నమ్మకం, విశ్వాసం, జ్ఞాపక శక్తి, గతాన్ని గుర్తుంచుకోవటం, ఇంటిని ప్రేమించడం బలాలుగా చెప్పవచ్చు. ఇక బలహీనతలు ఏమిటంటే అతి సున్నితత్వం, చిన్నదానికే ఏడవడం, భయాలు, అనుమానం, ఓవర్ థింకింగ్, అతుక్కుపోవడం, గతంలోనే బ్రతకడం, మార్పును ఒప్పుకోకపోవడం, బయట ప్రపంచానికి భయపడటం, ధైర్యం లేకపోవడం వీళ్ళకు ఉన్నటువంటి బలహీనతలుగా, మైనస్ పాయింట్లుగా, నెగిటివ్ పాయింట్లుగా చెప్పవచ్చు. ఈ నెగిటివ్ పాయింట్ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటంటే చంద్రుడు అధిపతి, సోమవారం ఉపవాసం ఉండి శివుడిని, పార్వతీదేవిని పూజించడం మంచిది. వీరు రాత్రి పాలతో అభిషేకం చేయడం మంచిది. వీళ్ళు రత్నధారణ చూసుకుంటే ముత్యాన్ని ధరించడం వల్ల మానసిక సమస్యలు అనేది తగ్గిస్తుందని చెప్పవచ్చు. అయితే జాతకంలో చంద్రుడి యొక్క స్థితిని బట్టి ఇది రత్నధారణ అనేది చేయాలి. జాతక పరిశీలన చేయించుకుని చంద్రుడి యొక్క స్థితిని బట్టి జ్యోతిష్కుని యొక్క అనుమతితో ఈ రత్నధారణ పెట్టుకోవడం మంచిది. వీళ్ళకి అనుకూలమైనటువంటి రంగులు ఏమిటంటే తెలుపు, లేత నీలం, సిల్వర్ బాగా కలిసి వస్తాయి. వీళ్ళకి చెప్పేటటువంటి జాగ్రత్త ఏమిటంటే అమావాస్య రోజు నూనె దానం, పౌర్ణమి రోజు బియ్యం దానం చేయడం మంచిది. తల్లిని, అత్తగారిని బాధ పెట్టకూడదు. రాత్రిపూట పెరుగన్నం తినడం మానేయాలి. సముద్ర స్నానం, నదీ స్నానం చాలా మంచిది. వీళ్ళకి ఈ మంత్రం చదువుకోవడం ద్వారా శుభం జరుగుతుందని చెప్పవచ్చు. ఓం సోం సోమాయ నమః అనేది ఈ మంత్రం ప్రతిరోజు 108 సార్లు జపించుకోవటం మంచిది. ఇది కర్కాటక లగ్నంలో, కర్కాటక రాశిలో పుట్టిన జాతకుల యొక్క జీవితకాల విశేషాలు, విషయాలు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం, విషయాల కోసం వెంటనే మన పేజీని ఫాలో అవ్వండి. అలాగే మీకు జాతక సంబంధంగా కానీ, వాస్తు సంబంధంగా కానీ ఏదైనా సందేహాలు, సమస్యలు ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. మా యొక్క ఫోన్ నెంబర్ ఇది. మరొక వీడియోలో మరలా కలుద్దాం. అంతవరకు స్వస్తి.